హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అట్టిపండుతోటి హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే హల్వాని ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 3 అట్టిపండ్లు తీసుకోవాలి, 1 కప్పు బొంబాయి రవ్వ, కప్పు పంచదార, కప్పు పాలు, అరకప్పు నెయ్యి, యాలకుల పొడి కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఈ కిస్మిస్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నామండి. చాలా సింపుల్గా ఈ కిస్మిస్ని రెడీ చేసుకోవచ్చు. చూడని వాళ్ళు ఒకసారి నా వీడియోస్ చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. డ్రై ఫ్రూట్స్ని మనం తీసుకోవటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటామండి. వేడిగా ఉన్న కళాయిలో అరకప్పు నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కదుపుతూ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇలా కిస్మిస్ పొంగాయి కదండి, ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. ఇప్పుడు ఒక కప్పులోకి ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే కిస్మిస్ని రెడీ చేసుకోవచ్చండి. అదే ప్యాన్లో 1 కప్పు రవ్వను వేసుకోవాలి. రవ్వ మొత్తం నెయ్యికి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఈ హల్వా చేసేటప్పుడు గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. 3 అట్టిపండుల్ని ఈ విధంగా కట్ చేసుకొని అప్పటికప్పుడే వేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకుంటే కలర్ మారుతాయి. ఒక గరిటెతోటి ఈ విధంగా అట్టిపండుల్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అట్టిపండు మొత్తం మిక్స్ అయిపోయేలాగా రవ్వలో కలుపుకోవాలి. చాలా త్వరగా అట్టిపండు మిక్స్ అయిపోతుందండి. ఈ విధంగా అట్టిపండు కనిపించకుండా మిక్స్ అయిపోయింది చూడండి. ఇప్పుడు 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇలా షుగర్ మొత్తం కలిసిపోయేలాగా గరిటెతోటి కలుపుకోవాలి. షుగర్ చాలా త్వరగా కరిగిపోతుందండి. షుగర్ కరిగిపోయాక 1 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెను తీసుకొని పాలు మొత్తం హల్వాకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే హెల్దీ కూడా. మనం పాలు, అరటిపండ్లు అలాగే డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసాం కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు మొత్తం హల్వాలో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మూతను తీసి చూద్దాం. చూసారా, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు గరిటెతోటి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. యాలకుల పొడి కొద్దిగా, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. హల్వాలో ఈ డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే అరటిపండు హల్వా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.